పార్ట్ 2. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనం వేసేటప్పుడు ఈ విధంగా మనం చాక్ పీస్తో లేదా పెన్సిల్తో కనుక ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీరు ఆ గీత మీదే వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇవి ఎందుకు అంటే ఈ గీతలు కానీ ఈ యొక్క మెలికలతో ఉన్నటువంటి లైన్స్ కానీ ఈ సర్కిల్స్ కానీ ఎందుకు అంటే మన చెయ్యి అనేది ఫ్రీ హ్యాండ్గా మనకి మూమెంట్ అవ్వడం కోసం. ఇంతవరకు మీరు వేసి ఉండకుండా ఉన్నట్లయితే ఇవి వేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది, స్టార్టింగ్ డిజైన్స్లోకి మనం వెళ్ళాలి అంటే. అందువలన మన చెయ్యి అనేది ఫ్రీగా మోల్డ్ అవ్వడం కోసము మనం ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి. స్టార్టింగ్ క్లాస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్టింగ్ క్లాస్. ఇంతే కాకుండా మనం ఇలా కొన్ని స్ట్రోక్స్ కొన్ని గీతల్ని ఈ విధంగా అలా అప్లో ఉంచి డౌన్కి పైన ఉంచి ఈ విధంగా కిందకి, వీటిని స్ట్రోక్స్ అంటాము. ఇలాంటి మనం స్టార్టింగ్ క్లాస్లో ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా డౌన్ టు అప్ ఇలాగా, వీటిని కూడా మనం స్ట్రోక్స్ అంటాము. స్టార్టింగ్లో మనం ఏం చేయాలి అంటే ఇలాంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి చక్కగా డిజైన్ అనేది వేసుకోవడానికి ధైర్యం అనేది మీకు వస్తుంది. ఇలాంటి లైన్స్ని కూడా మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. స్ట్రైట్గా మనం ఇలా ఈ విధంగా వెళ్ళిపోవాలి, మన మూమెంట్ అనేది ఈ విధంగా వెళ్ళిపోవాలి. వ్రింకిల్డ్కి అయితే ఇలా వెళ్ళాలి, ఎక్కడ మధ్య మధ్యలో బ్రిక్స్ అనేవి లేకుండా ఫ్లో మూమెంట్లో ఇలా ఫ్లో అనేది అవుతూ ఉండాలి. ఎక్కడ కూడా బ్రిక్ అవ్వకూడదు, అంటే ఇలాగా. అలా కనుక బ్రిక్ అయినట్లయితే మనకి అతుకులుగా ఉంటుంది పెయింట్, చూడటానికి గుడ్ లుక్ అనేది ఉండదు. ఈ విధంగా సర్కిల్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇలాంటివి ఇలాగా కంటిన్యూస్గా మనం స్పెరికల్గా ఇలాగా రౌండ్ చేస్తూ ఉండాలి. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలాంటివి అప్ టు డౌన్ టు అప్ స్ట్రోక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫిల్ చేయడం, ఏదన్నా ఒక చిన్న డ్రాయింగ్ని మీరు వేసుకొని ఈ విధంగా ఫిల్ చేయగలగాలి. ఈ డ్రాయింగ్ అంటే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అంటే ఇదిగో చాక్ పీస్ తీసుకొని మనం చక్కగా ఇలాంటి పెటల్స్ లాంటి ఇలాగా వేసుకొని వాటిలో మనం ఖచ్చితంగా మనం ఎలాగా వాటిని ఫిల్ చేయాలి అంటే ఇలా పైన నుంచి బ్రష్ని కిందగా తీసుకురావాలి. ఎలా అంటే అలాగా దాన్ని ఇటు ఇటుని రుద్దకూడదు. ఈ విధంగా పైన నుంచి డౌన్కి ఈ విధంగా తీసుకొని రావాలి. షేప్ కరెక్ట్గా రావాలి. మనం ఏదైతే డ్రా చేస్తామో దానిలో షేప్ అనేది ఇలా చూసారా, అలా కరెక్ట్గా ఉన్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ హ్యాండ్ అనేది ఈ విధంగా మోల్డ్ అవుతూ ఉండాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో.